ప్రభునందు ప్రియులారా, మరొకసారి దేవుని సన్నిధిలో వాక్యం ధ్యానం చేయడానికి దేవుడు ఇచ్చిన గొప్ప భాగ్యానికి వందనాలు. మరి ఛానల్ చూస్తున్న చెవులు మరి కుటుంబాలను బట్టి, బిడ్డలను బట్టి, లోకల్ ప్రజలందరికీ ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఉద్దేశాలు మీరు చూసి మరి మీ తగిన సలహాలు తెలియపరచాలని ఆశతో మేము కనిపెడుతున్నాం. ప్రియులారా, మా ప్రయత్నాన్ని మీరు తప్పక సపోర్ట్ చేయాలని ఆశపడుతున్నాం. ఈ సమయంలో పరిశుద్ధాత్మని మోసపుచ్చుట అనేది విషయాన్ని మనం ఆలోచన చేద్దాం. పరిశుద్ధాత్మని మోసపరిచిన వ్యక్తి జీవితం ఎలా ముగిసిందో చూద్దాం. అపొస్తలుల కార్యములు 5వ అధ్యాయం 1 నుంచి 11 వచనాల్లో అననీయ అనే ఒక మనుషుడు, అతని భార్య సపేరా ఉంది. వారిద్దరూ కలిసి వారికి కలిగిన పొలాన్ని అమ్మి అందులో కొంత భాగాన్ని దాచి కొంత భాగమే అపొస్తలుల దగ్గర తీసుకుని వచ్చి పెట్టారు, పాదాల దగ్గర పెట్టారు. అసలు వీళ్ళకి ఎందుకు ఇలా ఆలోచన కలిగింది? ఆలోచన చేసినప్పుడు మరి అదే సమయంలో ఒక భూస్వామి తనకున్న ఆస్తిలో కొంత అమ్మిన దాన్ని తీసుకొని వచ్చి అపొస్తలుల పాదాల మీద పెట్టినప్పుడు దగ్గర అతడు దీవించి ఆశీర్వదించాడు. ప్రియులారా, అయితే ఇది ఆ దృశ్యాన్ని వీళ్ళు చూశారు. మేము కూడా ఇవ్వాలి అనుకున్నారు. ప్రియులారా, అంటే ఆ వ్యక్తి ఎవరు అని అనుకున్నప్పుడు కుప్రలో పుట్టిన లేవీయుడగు యోసేపు అని ఒకడున్నాడు. అతడు ఒక మంచి పొజిషన్ కలిగిన వాడు, భూమి గలవాడు, అంటే స్టేటస్ కలిగిన వాడు, ఆస్తి గలవాడు. అతనికి అపొస్తలులు హెచ్చరిక చేయవాడని లేక అర్థమిచ్చు బర్నబా అని పేరు పెట్టారు ఇతనికి. ఏది? ఈ కుప్రలో పుట్టిన యోసేపుకి. ఇతడు తనకున్న భూమిని అమ్మిని దాని వెల ఎంతకైతే అమ్మాడో ఆ డబ్బు తీసుకుని వచ్చి అపొస్తలుల దగ్గర పాదం దగ్గర పెట్టినప్పుడు అపొస్తలులు ప్రార్థన చేశారు. పరిశుద్ధాత్మ శక్తి ద్వారా అతను దీవించి ఆశీర్వదించారు. ఆ దృశ్యాన్ని అననీయ సపేరా కూడా చూశారు. వీళ్ళు దేవునందు భయభక్తులు కలిగిన వాళ్ళే. వీళ్ళకి మంచి ఆలోచన కలిగింది. కానీ పొలం అమ్మిన తర్వాత దాని మీద వచ్చినటువంటి డబ్బుని చూడగానే వారి మనసు మారిపోయింది. ప్రియులారా, ఇవాళ దేవునికి ఇవ్వాలి అనుకుంటున్నాం, కానీ ఇచ్చేటప్పుడు మనసుని ఇవ్వాలా అక్కర్లేదా, కొంచెం ఇవ్వాలా, అనుకున్నది ఇవ్వాలా అని ఆలోచించే వాళ్ళు ఇలాంటి వాళ్ళు లోకంలో ఉన్నారు. ప్రియులారా, అటువంటి వాళ్ళు ఆలోచించాలి. ఈ చరిత్ర మీరు చూడాలి. ప్రియులారా, అమ్మిన తర్వాత ఏం చేశాడండి? అందులో కొంత దాచుకుని మిగతాది ఏం చేశాడు? మిగతాది దాచింది కాకుండా దాచింది కొంత దాచి మిగతాదని తీసుకుని వచ్చి ఏం చేశాడండి? అపొస్తలులు పేతురు గారి దగ్గర పాదాల దగ్గర పెట్టాడు. అతడు చేసినదంతా కూడా ఆయనకి తెలిసిపోయింది పరిశుద్ధాత్మ శక్తి ద్వారా. 5వ అధ్యాయం 3వ వచనం చెప్తున్నాడు. అప్పుడు పేతురు, అననీయ, నువ్వు భూమి వేలలో కొంత దాచుకుని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీలో ప్రవేశించను? అది నీ యొద్ద ఉన్నప్పుడు నీదే కదా. అమ్మిన తర్వాత అది నీ వశమై ఉండలేదా? నువ్వు మనుషులతో కాదు దేవునితోనే అబద్ధమాడితోను వానితో చెప్పాడు. ప్రియులారా, వీళ్ళు ఎవరు ఇవ్వమన్నారు? ఎవరు ప్రాణం మీదకు తెచ్చుకోమన్నారు? పులిని చూసి నక్క వాత పెట్టుకోవడం అంటే ఇదే. ప్రియులారా, దేవుని బిడ్డలుగా జీవించే మన సమాజంలో దేవునికి ఇవ్వాలని ఆలోచన ఉంటుంది, ఏదో చేయాలని ఆలోచన ఉంటుంది, కానీ ఇచ్చేటప్పుడు మాత్రం మన చేతులు రావు. ప్రియులారా, నేను చాలామందిని చూశాను. చాలా ఆర్భాటంగా ఉంటారు, చాలా హంగామాగా ఉంటారు, కానీ దేవునికి ఇచ్చే విషయంలో ఆచితూచి తడువుకుంటూ జేబులో చేపెట్టిస్తారు. ప్రియులారా, తగ్గించుకుని నువ్వు ఐశ్వర్యం కలిగి ఉండే ఆస్తులున్నా కానీ వచ్చే యోగ్యత నీకు లేదు. దేవునికి ఇవ్వాలన్నా తీసుకోవాలన్నా అర్హత కలిగిన వాడు ఉండాలి భూమి మీద. ప్రియులారా, బర్నబా అర్హతను సంపాదించుకున్నాడు, డిసిషన్ తీసుకున్నాడు, అంతే, దానికి నిలబడిపోయాడు. తన భూమిని అమ్మాడు, ఇచ్చేయాలనుకున్నాడు, అంతే. అమ్మిన దాన్ని వచ్చిన వెంటనే కూడా తీసుకుని బయటికి వెళ్ళి ఇచ్చేసాడు. ఎక్కడ ఆలోచన చేయలేదు. ప్రియులారా, కానీ వీళ్ళు ఏం చేశారండి? దే ఆర్ థింకింగ్ అబౌట్ ద మనీ. ఆలోచించారు, కొంత దాచారు ఇద్దరు కలిసి. అప్పుడు పేతురు మాట చెప్పగానే
అననీయ ఈ మాటలు వినుచునే భూమి మీద పడి ప్రాణం విడిచేశాడంతే. ఎందుకు పరిశుద్ధాత్మను మోసపరుస్తున్నావు? ఇది అమ్మి నమ్మకపోయినా భూమి నీదే కదా, ఆ వెల కూడా నీదే కదా, ఆ డబ్బు నీదే కదా, ఎందుకు ఇలాంటి అనాలోచితమైన కార్యం చేశావు అని పేతురు మాట్లాడుచుండగానే నిలబడిన వాడు నిలబడినట్టే కింద పడిపోయి కొట్టుకుని అక్కడే మందిరంలో చనిపోయాడు. ప్రియులారా, వెంటనే విని వారందరూ, ఆ దృశ్యాన్ని చూచిన వారందరూ కూడా భయపడిపోయారు. పరిశుద్ధాత్మకి ఉగ్రత వచ్చింది. వెంటనే వాడు అననీయ చనిపోయాడు. అక్కడ యవనస్తులు తన తెల్లబట్ట చుట్టివని శ్మశానం తీసుకెళ్ళిపోయారు. భూస్థాపితం చేసి వచ్చేసారు. వాళ్ళు భూస్థాపితం చేసి వచ్చిన 2-3 గంటల తర్వాత అతని భార్య అక్కడికి వచ్చింది. అమ్మా, పేతురు పిలిచాడు, అమ్మా సపేరా, ఆ భూమిని ఎంతకే అమ్మితరా అని అడిగాడు. ఇంతకే అని అంటే అక్కడున్న దాని వెలకేనా అని అడిగాడు ఆయన. అప్పుడు ఏమందామే, అయ్యా నాకు తెలియదు ఆయన ఒక మాట అంటూ తెలిపోయాను. ఏమందామే, అయ్యా అంతకే అందంతే. చూడండి ఎంత ఘోరం ప్రియులారా. అప్పుడు పేతురు, ఈ భూమి మీరు ఆ భూమిని ఎంతగా అమ్మితరా నాతో చెప్పని ఆమెను అడిగాను. అందుకు ఆమె 5 ఏళ్ళు ఎంతకని చెప్పాను. చూడండి 5:9. అందుకు పేతురు, ప్రభు యొక్క ఆత్మను శోధించడకు మీరెందుకు ఏకీభవించి ఇద్దరు కలిసి ఎందుకు ఏకీభవించిరి? ఇదిగో నీ పెరిమిడి పాదపడిన పాదములు ఎక్కడే వచ్చినాయి, ఈ వాకిట్లోనే ఉన్నాయి అని చెప్పగానే ఆమె కూడా కింద పడి కొట్టుకుని చనిపోయింది. ప్రియులారా, ఎంత ఘోరమండి. ఆలోచన చేద్దాం ప్రియులారా. దేవునికి ఇచ్చే విషయంలో వారు పడిన పొరపాటు, వారు చేసినటువంటి ఆలోచనలో ఏమయ్యారండి, ప్రాణాలు కూడా తీసేసుకున్నారు. ప్రియులారా, పరిశుద్ధాత్మను మోసపుచ్చుట వలన వారికి కలిగిన లాభం ఏంటండి? భూమి మీద లేకుండా వాళ్ళు మట్టిలో కలిసిపోయారు. ఇదిగో నీ పెరిమిడిని పాతిపెట్టిన పాదాలు ఎక్కడే ఉన్నాయి, ఎవరొస్తారు రెడీగా ఉన్నారు అని చెప్పగానే ఆమె కూడా కింద పడి చనిపోయింది. వెంటనే విలవలా కొట్టుకుంటూ చనిపోయింది. వెంటనే ఆమెను పట్టుకుని మోసుకుని భూస్థాపితం చేశారు. ప్రియులారా, ఆ మాట చెప్పగానే అపొస్తలుల కార్యాలు 5:10 వెంటనే ఆమె అతని పాదం మీద పడి ప్రాణం విడిచి వాళ్ళ కొట్టుకుందంతే. పేతురు దగ్గర ప్రాణం దగ్గరే, ఆ పాదాల దగ్గరే పడిపోయి కొట్టుకుని చనిపోయింది. ఆ యవనస్తులు లోపలికి వచ్చి ఆమె చనిపోయిందని చూచి ఆమెను కూడా మోసుకుని పోయి ఆమెను పిరమిడ్ వద్దనే పాతిపెట్టారు. సంఘం అంతటికి ఈ సంగతులు విని వారందరికీ మిగులు భయము కలిగింది. ప్రియులారా, సామెతల గ్రంథం 30:7 చెప్తున్నాడు, దేవా నేను నీతో 2 మనవులు చేసుకొనిచున్నాను, నేను చనిపోకముందు ఆ మనవులా కాలకించము, అనుగ్రహింపము, వ్యర్థమైన వాటిని అబద్ధములు నాకు దూరంగా ఉంచుము నాయన. వీరు చేసిన పని ఏంటండి? అబద్ధం ఆడటం వల్ల జరిగినటువంటి ప్రతిఫలం. ప్రియులారా, మానవులుగా ఈ లోకంలో చిన్నదానికి పెద్దదానికి కూర్దానికి కాదని, మరి చిన్న విషయం పెద్ద విషయాన్ని కూడా ప్రతిదానికి అబద్ధం ఆడేస్తుంటాడు. రొటీన్గా మానవుడికి 4 అలవాటు అయిపోయింది ప్రియులారా అబద్ధం అనేది. కానీ అబద్ధానికి శిక్ష ఏం జరిగిందండి? నిండు ప్రాణాలిద్దరు కూడా బలైపోయారు. ప్రియులారా, ఆచితూచి మాట్లాడాలి, అబద్ధానికి దూరంగా ఉంచాలి. ప్రియులారా, ఆగురు మాట్లాడుతూ ప్రార్థన చేస్తున్నాడు భక్తుడు, నేను చనిపోకముందు నా మనవులు 2 ఆలకించుము నాయన. మొదటి కోరిక అన్నాడు, వ్యర్థమైన వాడిని అబద్ధం నాకు దూరంగా ఉంచుము నాయన. మొదటి విజ్ఞాపన. రెండవది, పేదరికమైన ఐశ్వర్యము కూడా నాకు వద్దు నాయన. పేదవాడినైతే దరిద్రునైతే నీ నామాన్ని అవమానం చేస్తాను నాయన. నాయన ఐశ్వర్యం కలిగిన వాడైతే యెహోవా ఎవడని నేను గర్విస్తానేవో తండ్రి. నాయనా వద్దు నాయన, ఆ 2 వద్దు తండ్రి. ఏ పూట కాపూట భోజనం పెట్టు తండ్రి, నీ కొందనాలు. ప్రియులారా, ఆలోచన చేద్దాం. సామెతల గ్రంథం 29:12 చెప్తున్నాడు చూడండి, అబద్ధములు ఆలకించు రాజుకు ఉద్యోగస్తులు అందరూ కూడా దుష్టులుగా కనపడతారట. అంటే ఆయన మైండ్ సెట్టే అబద్ధాల మైండ్ సెట్. ఇవాళ అధికారులు నాయకులు కూడా కొంతమంది అటువంటి వారు ఉంటారండి. వాళ్ళు ఎవరు ప్రేమిస్తారండి? అబద్ధాలు ఆడేవారినే ప్రేమిస్తారు. వాళ్ళు నీతిని సత్యాన్ని ప్రేమించలేని వాళ్ళు ఉంటారు. వాళ్ళు సమాజంలో వాళ్ళు ప్రత్యేకించబడిన వారు ఉంటారు. కాబట్టి వాళ్ళ స్థితి ఎలా ఉంటుందండి? నాశనమే వారి అంతం. ప్రియులారా,
మొదటి రాజుల గ్రంథం 12:14 చెప్తున్నాడు, చూద్దాం చూడండి. రాజైన రెహబాము పరిపాలనలో తన తండ్రి అయినటువంటి సొలొమోను ప్రజలకు బహుబరువైన కాడి మీద నుంచి పరిపాలన చేశాడు. ఆ ప్రజలందరూ వచ్చేసారంటే రాజుగారు కుమారుడు రాజు అయిన తర్వాత, తండ్రి గారు చనిపోయిన తర్వాత కుమారుడు రాజు అయ్యాడు. రాజు అయిన తర్వాత ప్రజలందరూ ఇశ్రాయేలులందరూ కూడా వచ్చి విజ్ఞాపన చేశారయ్యా, మీ తండ్రి మా మీద బరువైన కాడిని మోపాడయ్యా, అది మేము మొయ్యలేకపోతున్నాం, పన్నులు భారాలు కూడా అయ్యా, దాన్ని కొంచెం సులువుగా చేసినట్లయితే ఇశ్రాయేలు సామ్రాజ్యం మీద శాశ్వతంగా మీ వంశమే రాజులుగా ఉంటారని వాళ్ళు మాట్లాడి ఉన్నారు. పిల్లలు అడిగా చెప్పుకున్నారు వాళ్ళ విజ్ఞాపన. అప్పుడు రాజైన రెహబాము ఏమన్నాడు, అనుభవం కలిగిన వారి పెద్దలతో మాట్లాడక, ఎక్స్పీరియన్స్ పర్సన్తో ఎవరితో కూడా మాట్లాడలేదు. కాబట్టి అనుభవం అనేది చాలా అవసరం, వయస్సు అనేది చాలా అవసరం. కాబట్టి జ్ఞాపకం చేసుకోవాలి మనం. వయస్సు కలిగిన వాడికి అనుభవం అనేది ఆటోమేటిక్గా వచ్చింది, ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఇది తన జీవిత దినాల్లో అనేక అనుభవాలు వాడు చూస్తుంటాడు. ఆటుపోట్లు వారితో ఆలోచించక తన వయసుతోటి వారి యొక్క స్నేహితులను పిలిచి ఈ విషయాన్ని వారితో చెప్పినప్పుడు ఏమన్నాడంటే, వాడు ఇచ్చిన సలహా ఏంటి తెలుసా, నా తండ్రి మీ మీద బరువైన కాడి పెట్టాడు, మంచిదే, కానీ ఇంకా నేను దాన్ని బహు ఎక్కువగా భారంగా మీ మీద పెడుతున్నాను అన్నాడు. ప్రియులరా, ఆలోచన చేద్దాం ప్రియులరా. దాని మాటకు ఏం జరిగిందో విషయాన్ని మనం తెలుసుకోవాలి. ఈ రోజున యవనస్తులు పిలిపించి ఈ విషయాలు మాట్లాడినప్పుడు, నా తండ్రి చిటికిన వేలు పెద్దదిగా ఉండును అనగా, నా తండ్రి మీ మీద బరువైన కాడి మీ మీద పెట్టాను, కానీ నేనైతే నా కాడిని ఇంకా బహు భారమైందిగా నేను చేస్తున్నాను. నా తండ్రి బెత్తములతో మిమ్మల్ని శిక్షించను, కానీ నేను కొరడాలతో మిమ్మల్ని శిక్షిస్తానని చెప్పాడు. ప్రియులరా, దీనిని బట్టి అబద్ధములు వినే రాజు ఎటువంటి వాడో మీరు చూసారా ప్రియులరా? రెహబాము తన వద్ద పనిచేసే ఉద్యోగస్తులందరూ అటువంటి వారే, దుష్టులుగానే దుష్టుడికి దుష్టత్వం కలిగిన వాడికి మనుషులందరూ దుష్టులుగానే కనపడతారు ప్రియులారా. దాని ప్రతిఫలం ఏం జరిగిందండి? అతడి సామ్రాజ్యం 2 ముక్కలుగా చీలిపోయింది, దేవుని ఉగ్రతకు బలైపోయి. రెహబాము యెరోబాము తన దగ్గర పనిచేశాడు, ఒక సైనికుడు హోదాలో పనిచేశాడు. అతడు దేవుడు అతను తప్పించి ఐగుప్తు పంపించాడు. ఐగుప్తులో కొంతకాలం ఉన్న తర్వాత అక్కడి నుంచి రప్పించిన తర్వాత ఏం చేశాడండి? ఇశ్రాయేలులో 10 గోత్రంలో రెహబాము రాజుగా వెనుకున్నాడు, యెరోబామును రాజుగా వెనుకున్నారు. రెహబాము 2 గోత్రంలోకి రాజుకున్నాడు, యోధా బెన్యామీను గోత్రం మాత్రమే రాజుకున్నాడు. పిల్లారా, 10 గోత్రంలో వారందరూ ఒకటైపోయారు, 2 గోత్రాలు మాత్రం ఒకటిగా చీలిపోయారు. అక్కడి నుంచి సామ్రాజ్యం క్షీణించిపోయింది. పిల్లరా, బలమైన రాజులు లేకుండా పోయారు. కారణం, తన తండ్రి అయిన సొలొమోను దేవుని ఎడల అవిధేయతగా నడిచాడు. పరిపాలన విషయంలో సౌలభ్యంలో అతడు ఆచితూచి అడిగేయకుండా అడిగిన వారికి అందరికి ఇవ్వడం, అంతేకాకుండా బహుమతులు స్వీకరించి శత్రు రాజులు దేవునికి అయిష్టమైనటువంటి వారందరి బహుమతులు స్వీకరించి వారి ఆచారాలని, వారి పెండ్లికి వాళ్ళ కుమార్తెలు వివాహం చేసుకుని దానికి బానిసగా మారిపోయి దేవుని యొక్క శాపమునకు గురైపోయాడు. ప్రియులారా, కానీ తన తండ్రి అయిన దావీదుతో చేసిన వాగ్దానం దేవుడు జ్ఞాపకం చేసుకుని అతని మీద అటువంటి ఇబ్బంది రాకుండా అతని కుమారుడైనటువంటి రెహబాము తీసుకుని వచ్చాడు. ప్రియులారా, తండ్రుల దోషమును కుమారుల మీదకి రప్పించేవాడు ఆయనే. మరొక ఉపమానం చూద్దాం ప్రియుల. సంఖ్యాకాండము 13:32 చూద్దాం చూడండి. మరియు వారు తాము సంచరించి చూచిన దేశంను గురించి ఇశ్రాయేలులు ఏం చేశారండి? చెడ్డ సమాచారం తీసుకుని వచ్చి మోషేకును అహరోనుకు తెలియపరిచారు. మోషే అహరోను ఏం చేశారు? ఎంతమంది? 12 మందిని పంపించారు. 12 గోత్రాలని పాలుతేలు దేశం చూడమని పంపించారు. సంచరించి ప్రతి దాన్ని కూడా మీరు విషయం మాకు ఉన్నదన్నట్టుగా చెప్పినప్పుడు 2 మాత్రమే సత్యము చెప్పారు, మిగతా 10 మంది అబద్ధం చెప్పారు. ప్రియులారా, కారణం ఏంటంటే మోషే అహరోనులు యార్దాను దగ్గర ఉండిపోయారు, కనాను రాలేరు, దేవుడు వారిని రావడానికి వీలేదని చెప్పాడు. దానికి కారణం ఏం జరిగింది? ఇశ్రాయేలు విసిగించి వేసారి ఇబ్బంది పెట్టినప్పుడు సీను అరణ్యంలో చూడండి, వాళ్ళ బండతో మాట్లాడమంటే మంచిని అడిగి ఇబ్బంది పెట్టినప్పుడు
మాకు మంచినీళ్ళు మమ్మల్ని చంపేస్తావా అని అవమానకరంగా చాలా దోషం మాట్లాడినప్పుడు కొన్ని లక్షల మంది జనాభా మాట్లాడుతున్నప్పుడు తట్టుకోలేక మోషే దేవునికి మొరపెట్టినప్పుడు, మోషే ఇదిగో బండ దగ్గర నేను నిలబడతాను, ఊరే బండ, ఆ బండతో నువ్వు మాట్లాడు, నీళ్ళు వస్తాయని చెప్పినప్పుడు వాళ్ళ మీద ఉండే కోపం, వాళ్ళ మీద ఉండే విసుగుతో తన చేతిలో ఉన్న కర్రను బండను కొట్టగానే నీళ్ళు వచ్చినాయి. కానీ దేవుడు కోపం కలిగింది. ఏంటది? అజ్ఞాతిక్రమమే పాపం. కాబట్టి నువ్వు ఇశ్రాయేలు విషయంలో వారు సణుగులు వారి విని వారి గురించి నా మాటను అతిక్రమించావు కాబట్టి నువ్వు కనాను చూడమన్నాడు. పాలు తేలు దేశంలో వెళ్ళడానికి వెళ్ళేదన్నాడు. అంతే, నీ అడుగు అక్కడ పడదన్నాడు చెప్పాడు పిల్లరా. కాబట్టి ఆ ఉద్దేశంతో వాళ్ళు యొర్దాను దగ్గర ఉండిపోయారు, అహరోను మోషే. కాబట్టి మిగతా వాళ్ళు ఏం చేశారండి? ఈ 12 గోత్రముల 10 గోత్రం వరకు దురాశ కలిగింది. ఈ భూములు మనమే పంచుకుందాం, ఈ భూములు మనమే తీసుకుందాం, వాళ్ళు అక్కడ రారు కదా, వాళ్ళకి అర్హత పోగొట్టుకున్నారని దురాశ కలిగిన తర్వాత వాళ్ళు వచ్చి ఏం చెప్పారండి? చెడ్డ సమాచారం చెప్పారు. అక్కడున్న దేశంలో ఆజానుభావుల మనుషులు వాళ్ళ దగ్గర నిలబడితే మిడతల్లా కనిపిస్తున్నాం కాబట్టి మనం వాళ్ళతో మనం జయించలేము, మన వాళ్ళకి కాదు, కానీ చాలా ప్రమాదం అని చెప్పి ఆ దేశం చాలా భయంకరమైంది, వాళ్ళ మనుషులు తినేసేయండి మనుషులు అని చెప్పినప్పుడు మిగతా ఇద్దరు కూడా తమ వస్త్రం చెప్పుకుని గొల్లును ఇడిచి సత్యం చెప్పారు. ప్రియులారా, అబద్ధం ఆడినందుకు సత్యాన్ని అసత్యంగా మాట్లాడిన దాన్ని అబద్ధం అంటారు. కాబట్టి దేనికి బదులుగా ఆ విధంగా మాట్లాడిన వాళ్ళందరూ కూడా చనిపోయారు. పిల్లరా, ఈ 10 మంది చనిపోయారు. ఈ మాటలు విన్న ఇశ్రాయేలులు కూడా సణిగి రాత్రంతా ఏడ్చి తెల్లారి కూడా విసికి వేసారి చిరాకు మోషేతో మాట్లాడి రాళ్లతో కూడా చంపేద్దామనుకుని ఒక నాయకుడిని ఎన్నుకుని ఐగుప్తుకి వెళ్ళిపోయారని కూడా ఆలోచన కూడా వచ్చారు. ప్రియులరా, వాళ్ళు ఇంత దుర్మార్గమైనటువంటి అబద్ధం అనేది ఎంత దారుణంగా ప్రయాణం చేస్తుందో ఆలోచించేద్దాం. ప్రియులరా, మానవుడి యొక్క చెవులోకి తొందరగా చొచ్చేది అబద్ధమే. సత్యము నీతి తొందరగా వెళ్ళదు. అది వెళ్ళడానికి ప్రయత్నం చేసిన రానివుడు మానవుడు, కానీ అబద్ధాన్ని మాత్రం తొందరగా స్వీకరిస్తాడు, నమ్ముతాడు. ప్రియులరా, దీని ఫలితమును బట్టి ఏమేరంటే మరి కొన్ని వేల మంది చనిపోయారు. ప్రియులరా, లక్షల మంది చనిపోయారు. ఆలోచించేద్దాం ప్రియులరా. నాలుక అగ్ని, నాలుకను అదుపులో ఉంచుకోవాలి మనం. యాకోబు రాసిన పత్రిక 3:6 చెప్తున్నాడు, ప్రియులరా నాలుక అగ్ని, నాలుక మన అవయవములలో నుంచబడిన పాప ప్రపంచమైనది సర్వ శరీరమునకును మాలిన్యము కలుగు చేయొచ్చు, జన చక్రమునకు చిచ్చు పెట్టేదిగా ఉంది నాలుక. అలాగే నాలుక కూడా చిన్న అవయవమైనను అది బహుగా అదిరదిరి పడుతుంది. ప్రియులరా, ఎంత కొంచెము నిప్పునైనా విస్తారమైన అడవిని ఒక చిన్న నిప్పు ఎలా తగలబెట్టేస్తుందో ఈ ఒక చిన్న నాలుక ప్రపంచాన్ని తగలబెట్టేస్తుంది. ప్రియులరా, ఒక చిన్న అబద్ధము వాడి జీవితాన్ని తీసేసింది. ప్రియులరా, అబద్ధం ఆడే రాజు ప్రజల క్షేమాన్ని చూడలేడు. అబద్ధం ఆడే మనుషులు దేవుని ప్రేమను పొందలేరు. అబద్ధం ఆడే మనుషులు దేవుని సన్నిధిలో బ్రతకలేరు. ప్రియులరా, ఇవాళ దేవుని సన్నిధిలో యథార్థత కలిగిన వాడిని ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు, రక్షించేవాడు, కృప చూపేవాడు, సాయం చేయవాడు. ఈ 3 ఉపమానాలు మనం చూసాం. ప్రియులరా, ఇవాళ అబద్ధం ఆడగలమా? నాలుక ఇటువంటి అబద్ధమైన స్వార్థం కూడి మాట్లాడుతుంది, నిజాన్ని అసత్యంగా మాట్లాడుతుంది. కాబట్టి చూసాం కదా ప్రియుల, పరిశుద్ధాత్మను మోసపుచ్చారు. అననే సపేరా చనిపోయారు. ఇశ్రాయేలులు 10 మంది పాలు దేశం చూసి అబద్ధం చెప్పారు. వాళ్ళ మాటలు విన్న వాళ్ళతో కూడా చనిపోయారు. పిల్లలు వేల మంది, లక్షల మంది చనిపోయారు. కాబట్టి మనం ఎట్లా ఉన్నాం దేవుని సన్నిధిలో? మరి యథార్థతలు బ్రతికిస్తే ఆయన ఆశీర్వదించేవాడు, దీవించేవాడు. పిల్లలు దేవుడి మాటలు దీవించునుగాక. ఆమెన్.